రాష్ట్రంలో వైకాపా పార్టీ ఒక అరాచక పార్టీగా తయారైంది. అదే సమయంలో కూటమి ప్రభుత్వం ఒక అసమర్థ ప్రభుత్వంగా, చేతగాని ప్రభుత్వంగా, ఒక దద్దమ్మ ప్రభుత్వంగా తయారైంది. తమ పార్టీలకు చెందిన నాయకులు కానీ, కార్యకర్తలు కానీ జైళ్ళల్లో ఉన్నప్పుడు కానీ, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కానీ, కష్టాల్లో ఉన్నప్పుడు కానీ వాళ్ళను పరామర్శించడం, ఓదార్చడం, అవసరమైతే ఆర్థిక సహాయం చేయడం, ఇది ఏ నాయకుడైనా చేయాల్సిన పని. ఇది నాయకత్వ లక్షణం. కాబట్టి ఆ కోణంలో ఆలోచించినప్పుడు జగన్మోహన్ రెడ్డి నిన్నటి రోజు తమ పార్టీకి చెందిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు గారిని శ్రీకాకుళం జైల్లో పరామర్శించడానికి పోవడం అనేది అది కరెక్ట్, అది సమంజసం. దాన్ని తప్పులు పట్టాల్సిన అవసరమే లేదు. కానీ ఈడ జరిగింది ఏమిటి? పరామర్శ పేరుతో జన సమీకరణ, బల ప్రదర్శన, దండయాత్ర. దేనికి జన సమీకరణ, దేనికి బల ప్రదర్శన, దేనికి దండయాత్ర? జైల్లో ఉండే మీ యొక్క నాయకుని కలిసేదానికి ఇది అవసరమా? 2024 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి బల ప్రదర్శనలు అనేకం చేశాడు. ఏమైంది? సార్వత్రిక ఎన్నికల్లో 151 సీట్ల నుండి 11 సీట్లకు పడిపోయినాయి. అప్పటికైనా జ్ఞానోదయం కలగాలి కదా. ఓడిపోయిన తర్వాత మరి ఎక్కువైపోయింది బల ప్రదర్శన, జన సమీకరణ, దండయాత్రలు. ఇది ఖచ్చితంగా సెల్ఫ్ గోల్ కొట్టుకోవడమే. ఇది ఆ పార్టీకి ఏమాత్రం ఉపయోగపడదు. దీనివల్ల ప్రజల్లో ఒక అభిప్రాయం ఏం ఏర్పడుతుంది? వైకాపా పార్టీ ఒక అరాచక పార్టీ, ఇది ఒక రౌడీల పార్టీ అనే ఇంప్రెషన్ పడుతుంది. దానివల్ల పార్టీకే నష్టం. పోనీ ఇంత చేసి ఉన్న సీదిరి అప్పలరాజు గారితో ములాఖత్ అయ్యారంటే అది లేదు. ఈయన పోయితలికల్లా టైం అయిపోయిందంట. ఒక నాయకునికి ఆ మేరకు సమయపాలన గురించి తెలియదు. బట్ ఏది ఏమైనా వైకాపా పార్టీ పదే సెల్ఫ్ గోల్స్ కొట్టుకుంటా ఉంది. ఇక రెండవది ప్రభుత్వం సైడ్. జగన్మోహన్ రెడ్డి సీదిరి అప్పలరాజును పరామర్శించడమే తప్పు, ఇది ఒక మహాపాతకం, కరడుగట్టిన నేరస్తుని పరామర్శిస్తున్నట్టుంది అని అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇటు టీడీపీ నాయకులు కానీ పదే వ్యాఖ్యానించడం ఇది ఏమాత్రం సమంజసం కాదు. గతంలో మీ పార్టీ నాయకులు జైళ్ళలో ఉన్నప్పుడు మీరు పోయి పరామర్శించలేదు కాబట్టి అది ఏమాత్రం సమంజసం కాదు, పరామర్శించకూడదు అనేది సమంజసం కాదు. ఇక రెండో విషయం బీదరప్పులు. మేము 8 వాహనాలకి అనుమతి ఇచ్చాము, కానీ జగన్మోహన్ రెడ్డి అనేక వాహనాల్లో పోయాడు. ఒక 48 గంటల్లో ప్రధానమంత్రి భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి ఆ ప్రాంతంలో రావాల్సి ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఇవి చేయొచ్చునా? ఈ విధంగా బలపరిస్థితులను చేయొచ్చునా? మహిళా ఎస్ఐ మీద వైకాపా నాయకులు దాడులు చేయొచ్చునా అని బీదర్పులు అరుస్తూ ఉంది సానుభూతి కోసం. ప్రభుత్వం మీ చేతిలో ఉంది. 8 వాహనాలు మీరు అనుమతించారు, ఎక్కువ వాహనాలు పోతూ ఉంటే ఏం చేస్తూ ఉన్నది మీ ప్రభుత్వం? అసలు ప్రధానమంత్రి పర్యటన తర్వాత మీరు పర్మిషన్ ఇచ్చిండొచ్చు కదా. ఒకవేళ ఇచ్చారు 8 వాహనాలకు ఇవ్వండి. మిగతా వాహనాలు పోతుంటే ఏం చేస్తున్నట్టు పోలీస్ యంత్రాంగం? ఆ మటుకు శక్తి లేదా? మహిళా ఎస్ఐ మీద దాడులు చేశారన్న సిగ్గుండాలు వచ్చేసి ప్రభుత్వము సానుభూతి కోసము ఇటువంటి బేదరపులా మాట్లాడడం, దీనివల్ల సానుభూతి రాదు. ప్రభుత్వము చేతగాని ప్రభుత్వం, దద్దమ్మ ప్రభుత్వం, అసమర్థ ప్రభుత్వం అనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడుతుంది. అంటే మీరు ఏ పర్మిషన్ ఎంత ఇస్తున్నా అంతవరకు వదలండి, మిగతా వాళ్ళని కంట్రోల్ చేయండి, అయిపోయా. శాంతి భద్రతను కాపాడాల్సిన బాధ్యత మీది.
ఇది ఆల్రెడీ అనుకున్న ప్రోగ్రామ్ను ఒక వ్యక్తి ఒక నాయకునికి మీరు కంట్రోల్ చేయలేకపోతే, మీరు అనుకోని ప్రోగ్రామ్స్ వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఏమన్నా జరిగితే ఎట్లా కంట్రోల్ చేస్తారు మీరు? కాబట్టి ఈ కోణంలో ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా నేను ముందే చెప్పినట్లు వైకాపా ఒక అరాచక పార్టీ, కూటమి ప్రభుత్వం ఒక చేతగాని ప్రభుత్వం, రెండే దొందే రాష్ట్రానికి రాహుకేతువులుగా దాపురించాయి. దీనికి ఏకైక పరిష్కారం మళ్ళీ రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే దీనికి ఏకైక పరిష్కారం. గుడ్ గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడమే దీనికి ఏకైక పరిష్కారం. ఆలోచించాలని రాష్ట్ర ప్రజానీకానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది.